ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును. హల్లెలూయా. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును అని చదువుతూ ఉన్నాం. ఈ ఉదయకాలం మన పడకలేద్ద నుంచి లేచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును, ఓర్పు ఎంత గొప్పదో చూడండి. గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా నీ ఓర్పు నిన్ను కాపాడుతుంది, నీ ఓర్పు నిన్ను సంరక్షిస్తుంది, నీ ఓర్పు నిన్ను ఆశీర్వదిస్తుంది, అధికమైన ఘనతను నీకు మరి ఇచ్చే విధముగా తోడ్పడుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డ. అవును, ఏలువాడు నీ మీద కోపపడినప్పుడు నీ ఉద్యోగంలో నుంచి నీవు తొలగిపోకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ దినమున చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు ఓర్పును సహనమును కోల్పోతూ ఉన్న దినాలివి. అవును, మరి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ఎంతో మంది భక్తులు కూడా దేవుని సన్నిధిలో ఓర్పుతో సహనముతో దేవుని కార్యాల కొరకు మరి కనిపెట్టే అనుభవాన్ని మరి కలిగి ఉండకుండా వైదొలిగిపోతూ ఉన్నారు. వారు అనుకున్నది అప్పుడే పొందుకోవాలి, విశ్వాసముతో దేవుని యొద్ద నుంచి శక్తి కలిగిన కార్యాలను పొందుకోవడానికి ఓర్పుతో సహనముతో ఎదురు చూసే అనుభవంలో నుంచి తప్పిపోతూ ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి అంత్య దినాలు, ఇవి దుర్దినాలు, అపాయకరమైన దినాలు. ఎన్నో విధాలుగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి, అవును, ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చూస్తూ ఉన్నది. నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయకుండా చూస్తున్నది. నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం. అవును, ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి నేను ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, అయినా కూడా నాకు దేవుడు కార్యం చేయట్లేదు, నేను ఎంతో కనిపెట్టి ఉన్నాను, అయినా కూడా నా జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని, ఏ ఫలాన్ని నేను పొందుకోలేకుండా ఉన్నాను అని లోకానుసారమైన అనుభవాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారి విశ్వాసాన్ని మరి దిగజార్చే ఆ అనుభవాల్లోనికి మరి లోకముతో, పాపముతో, వ్యర్థమైన ఆచారాలతో మమేకమై వారి పరిశుద్ధ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్న వారు ఎందరో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అవును, ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చూస్తుంది, నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుతుంది, నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కడుతూ ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు, చిన్న మాట విషయంలో వారు సహనాన్ని కోల్పోయి మరి చూడండి ఎన్నో విధాలుగా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలు మరి భార్యాభర్తలు వేరైపోవటం, బిడ్డలు అనాథలుగా విడవబడటం, అక్రమ సంబంధాలు. అవును, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నీ యొక్క ఓర్పు, నీ సహనము నీ కుటుంబము కాపాడుకోవడానికి నీకు సహాయపడుతుంది. నీ ఓర్పు నీ పరిశుద్ధతను, నీ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచడానికి, ప్రభువుకి నిన్ను దగ్గర చేయడానికి నీకు తోడ్పడుతుంది. అవును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగ చేసే విధంగా మరి దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహనము సహించిన వారు ఏలుదురు అని దేవుని వాక్యం ఉంది. అవును, సహనము ఓర్పు అనేవి దేవుని బిడ్డలకి మరి ఎంతో ముఖ్యముగా ఉండాలి. ద్రోహ కార్యాలు జరగకుండా ఆనాడు అబీగయీలు నాబాలు విషయంలో, నాబాలు మీదకి రావాల్సిన మరణమును తన వంశంలో ఒక్క మగవాడు కూడా ఉండడానికి వీలు లేదు అని దావీదు ఉగ్రుడై కోపముతో మరి సైన్యముతో వస్తూ ఉండగా ఎంతో జ్ఞానయుక్తంగా వెళ్ళి ఓర్పుతో ఆ వంట ఆహార పదార్థాలు సిద్ధపరిచి పనివాడికిచ్చి తను ఇంకొక మార్గం నుంచి ఆ రాజును ఎదుర్కొంటుంది. చూడండి ఎంత ఓర్పు, ఎంత సహనం. తన కుటుంబం మీదకి, తన వంశం మీదకి మరణము రాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మూర్ఖుడుగా తన యొక్క భర్త ఉన్నప్పటికీ మరి కుటుంబంలో ఓర్పు కలిగిన స్త్రీ, అవును, ఓర్పు కలిగిన పురుషులు, ఓర్పు కలిగిన బిడ్డలు ఉండాలి. ఎందుకంటే గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా అవి నిన్ను కాపాడుతావి. నీ కుటుంబాన్ని,
నిన్ను సంరక్షిస్తాయి ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి అవును ప్రభువా, నాకు ఓర్పును అనుగ్రహించు, నాకు సహనమును అనుగ్రహించు. అది నీ ద్వారా నాకు అనుగ్రహించబడుతుంది. నేను సహించలేకపోతున్నాను. నా భర్త చేసే ఆ యొక్క పనులు నేను తట్టుకోలేకపోతున్నాను. లేకపోతే నా భార్య, నా బిడ్డలు నన్ను ఎంతో విసిగిస్తూ ఉన్నారు. నా బంధువులు, లేకపోతే నా తోటి సహ ఉద్యోగులు, అవును నా క్లాస్మేట్స్, ఎన్నో విధాలుగా నీవు ఉండొచ్చు, విసిగిపోతూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నీ ఉద్యోగంలో నుంచి నీవు తొలగిపోకూడదు. నిన్ను ఏలువాడు నీ పైన కోపపడినప్పుడు సహనముతో, తగ్గింపుతో ముందుకు కొనసాగు. అది నీకు ఆశీర్వాదం. గొప్ప ద్రోహ కార్యాలు అవును జరగకుండా అది నిన్ను కాపాడుతుంది. అధికమైన ఆశీర్వాదంలోనికి నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఉదయకాలం దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని, అవునయ్యా నాకు ఓర్పు కావాలి, నేను సహనాన్ని కోల్పోతూ ఉన్నాను, ప్రార్థిస్తున్నాను కానీ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాను, నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాను, ఎన్నో మరి ఆ యొక్క చుట్టుప్రక్కల మనుషులు చెప్పే మాటలకే ఎక్కువ ప్రభావితం చెందుతూ ఉన్నాను. నాకు ఓర్పును దయచేయి, నాకు విశ్వాసమును దయచేయి, నాకు నిరీక్షణను దయచేయి. అది నన్ను గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా, నా ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయకుండా నన్ను బలపరచు అని దేవుని యొక్క బాహులకు, ఆయన యొక్క హస్తాలకు నిన్ను నీవు అప్పగించుకో. సహోదరి సహోదరుడా, ప్రభు కృప నీకు మెండుగా లభిస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ శక్తి కలిగిన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం అవును ప్రభువా, నీ మీద ఏలువాడు నీ పైన కోపపడినప్పుడు నీ ఉద్యోగంలో నుంచి నీవు తొలగిపోవద్దు. అవునయ్యా, ఎంతోమంది సహనాన్ని కోల్పోతున్నారు ఈ దినాలలో. తద్వారా వారికి నష్టమే కానీ లాభం లేదు. గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది ఓర్పు. నైనా నీ బిడ్డలను దర్శించండి, ఓర్పుతో సహనముతో నీ బిడ్డలను నింపండి, బలపరచండి. వారిని వారు తగ్గించుకునే బిడ్డలుగా, దీనులుగా, విధేయులుగా నీ పరిశుద్ధాత్మ సహాయముతో నీ బిడ్డలను బలపరచండి. నీ ఆత్మ నింపుదలతో నీ బిడ్డలను బలపరచండి. నీ శక్తి చేత బలపరచండి, నీ ఆత్మ చేత బలపరచండి. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. ఏ విషయంలో సహనాన్ని కోల్పోతున్నారో, ఏ విషయంలో ఓర్పును కోల్పోతున్నారో నీ బిడ్డలకు సహించే శక్తిని మీరు అనుగ్రహించండి, ధైర్యపరచండి, ఆదరించండి. గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా వారి కుటుంబాన్ని, భార్య విషయంలో, భర్త విషయంలో, బిడ్డల విషయంలో ఓర్పును కోల్పోయి తండ్రి గొప్ప ద్రోహ కార్యాలకు కారకులుగా నిలబడకుండా ఆశీర్వాదానికి కారకులుగా నీ బిడ్డలను నిలబెట్టండి, దీవించండి. కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ, ఆరోగ్యం, సంతోషం నీ బిడ్డలకి మెండుగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.